మన పిల్లలు ఒకసారి రాసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇట్లా పలక బలపం ఇస్తాం కదా. అయితే చాలామంది పిల్లలు ఏం చేస్తారు, ఇట్లా బలపం కానీ లేకపోతే చిన్న చాక్ పీస్ ఉంటుంది కదా, వాటిని ఏం చేస్తారు ఇట్లా ముక్కులో పెట్టేసుకుంటారు అనమాట. తెలియదు, నాటి పిల్లలు ఉంటారు కదా. ఇక చాలామంది పిల్లలు అట్లనే చేస్తారు, ఆడి ఆడి రాసుకొని రాసుకొని ముక్కులో పెట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. మనం ఇక్కడే కూర్చొని రాపిస్తున్నప్పుడు అయితే ఈ బలపం కానీ చిన్న చాక్ పీస్ ఇచ్చినా ఓకే, కానీ మనం దగ్గర లేకుండా వాళ్ళకి రాసుకోమని ఇట్లా వదిలేసి ఏదైనా పని చేసుకోవడానికి వెళ్తాం కదా, అలాంటప్పుడు మాత్రం చాక్ పీస్లు కానీ బలపం కానీ ఇవ్వకుండా ఇట్లాంటి దొడ్డు చాక్ పీస్లు దొరుకుతాయి, అవి ఇవ్వడం బెటర్ అన్నమాట. మా అల్లుడు ఉన్నాడు, మా అల్లుడికి వాళ్ళమ్మ చాక్ పీస్ ఇచ్చింది, రాసుకోమని చెప్పింది, ఏదో పని చేసుకోవడానికి వెళ్ళింది. అయితే తను చిన్న చాక్ పీస్ ముక్కులో పెట్టుకున్నాడు. అది చిన్న ఉంది, అది ముక్కులో ఇరుక్కుపోయి బ్రీతింగ్కి చాలా కష్టమైంది. ఇక తీయనీయలేదా బాబు, ఏం చేస్తారు, ఇక ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఆర్ఎంపీ దగ్గరికి తీసుకెళ్తే ఫోర్సెప్ తోటి బయటికి తీసిండు. అప్పటి వరకు బ్రీతింగ్కి చాలా కష్టమైంది, అందుకని చెప్పేసి ఇవ్వకుండా ఇట్లాంటి దొడ్డు చాక్ పీస్లు ఇవ్వడం బెటర్ అనమాట. మన దగ్గర కూడా దొరుకుతాయి ఇవి.